ఎటువంటి అనాలోచితమైన విషయాలు మా హృదయాల్లో దరిదాపుల్లో రాకుండా కృప చూపమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఏస్తున్నాం పెట్టడి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏం చెప్పుకున్నాం? పోయిన ఆదివారం వాక్యం దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పుకున్నాం. లోకంలో ఎలా ఉంటారో చెప్పుకున్నాం. మనం ఎలా బ్రతకాలో చెప్పుకున్నాం. దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో చెప్పుకున్నాం. మనం దేవుడిని ఏవైనా అడిగితే దేవుడి కోసము మనము ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. పోయినసారి అంశం ఇది. సరే, ఈరోజు అంశం ఏంటి అని అంటే విశ్వాసుల గురించి చెప్పుకుంటున్నాం. విధమైన విశ్వాసులు. విశ్వాసి అంటే ఏంటి అర్థం? మనమే. మీరు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎలీషా వెళ్ళిపోతూ కూడా చెప్తున్నాడు చర్చికి అని చెప్పి. చర్చ్కి వచ్చా. ఎక్కడికి వచ్చా? చర్చ్కి వచ్చా. చర్చ్లో ఉండే ప్రతి ఒక్కరిని విశ్వాసి అంటారు. మీరు ఎవరిని నమ్మి చర్చ్కి వచ్చారు? నన్ను నమ్మి వచ్చారా? దేవుణ్ణి నమ్మి వచ్చారు. సో దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఏమంటారు? విశ్వాసి అంటారు, విశ్వాసులు అంటారు. అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు అని అర్థం. విశ్వాసము అంటే దేవుణ్ణి నమ్మటం. మీరు అందరు నమ్ముతున్నారా దేవుణ్ణి? అందరూ. వెరీ గుడ్. అయితే విధమైన విశ్వాసులు ఉన్నారు. అంటే ఒక మనిషి ఒక రకంగా ఉంటే ఇంకో మనిషి ఇంకో రకంగా ఉన్నాడంట. ఒక విశ్వాసి ఒక దారిలో నడుస్తూ ఉంటే ఇంకో విశ్వాసి ఇంకో దారిలో నడుస్తున్నాడంట. మరి ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు మరి దేవుని దగ్గర? మరి వాళ్ళ నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి సరిదిద్దుకోవాలో ఈరోజు అంశంగా మనం చూద్దాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది పౌలు గారు. తెలుసా పౌలు గారు? విన్నారా పేరు? పౌలు విన్నారా? వింటే తలోపాలి, అట్లా వినకపోతే ఇలా ఓపాలి. విన్నారు? సో ఆయన హెబ్రీయులకు రాస్తున్నాడు. ఏమని? మీరు విశ్వాసి అయి ఉంటే దేవుని ఏం చేయాలి? ఫస్ట్ నమ్మాలి. ఎలా నమ్మాలి? దేవుడు ఉన్నాడు. మీకు ఎగ్జాంపుల్గా ఒక సన్నివేశాన్ని తీసుకొస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు కాదు, ఫ్రెండ్స్ మాత్రమే. దానియేలు గారు తెలుసా? సింహబోన్లో వేస్తారు ఆయన్ని. అయితే ఆ 3 ఫ్రెండ్స్, దానియేలు గారు కూడా ఫ్రెండే, 4. ఈ 3 ఫ్రెండ్స్ రాజు చెప్పిన మాటని వినరు. రాజు ఏం చెప్తాడంటే, 4 రోజులు నన్నే కొలవాలి, నన్నే పూజించాలి. బంగారంతో చాలా పెద్ద విగ్రహాన్ని తయారు చేయించుకుంటాడు. సేమ్ ఆయనకులాగే ఉంటుంది ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని మొక్కాలి. ఎన్ని రోజులు? 4 రోజులు మొక్కాలి. ఈ 4 రోజుల్లో మీ దేవుళ్ళని ఎవరు మొక్కకూడదు. మీ దేవుళ్ళకి ఎవరు పూజలు చేయకూడదు. మీ దేవుళ్ళకు ప్రార్థనలు చేయకూడదు. మీకేమైనా సమస్య వచ్చిందనుకో ఎవరిని మొక్కాలి? నన్ను మొక్కాలి.
రూల్ పెట్టాడు ఆ రాజు, 30 రోజులు గడువు, ఈ 30 రోజులు పాటిస్తే బ్రతుకుతారు, లేదు నేను రాజు మాట వినను అని చెప్పి ధిక్కరిస్తే సింహాల బోన్లో వేస్తా. ఎక్కడ వేస్తా? సింహాల బోన్లో వేస్తా. అందుకే దానియేలు గారిని సింహాల బోన్లో వేశారు. సరే, దానియేలు గారు అట్లాగే చెప్పింది వినలా, ప్రార్థించి యెహోవాకు ప్రార్థిస్తూ ఉన్నాడు మోకరించి. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. చెప్పగానే రాజు తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేశాడు. సింహాల బోన్లో వేస్తే రాత్రంతా సింహాలు ఆయన్ని ముట్టను కూడా ముట్టలేదు, దూరంగా నుంచొని చూస్తున్నాయి. తర్వాత దానియేలు గారు బ్రతికారు. తర్వాత అది అయిపోయాక ఈ ముగ్గురు స్నేహితులు కూడా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ దేవుణ్ణే ప్రార్థిస్తున్నారు కానీ రాజును కొలవట్ల, రాజు విగ్రహాన్ని పూజించట్ల, దేవుణ్ణి ప్రార్థిస్తుంటే మళ్ళీ రాజు కోపం వచ్చి వాళ్ళ ముగ్గురిని పిలిపించి అగ్నిగుండంలో నెట్టేశాడు. అగ్నిగుండం అంటే ఎలా ఉండేదంటే ఒక పాత్ర, చాలా పెద్ద పాత్ర ఒకటి, దానిలో మనుషుల ముగ్గురిని పెట్టేశాడు, కింద మంట పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ పాట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? చల్లగా ఉండిద్దా? ఎలా ఉండిద్ది? కాలిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ మంటలకి కాలిపోవట్లేదు, ఆ మంట వారికి తగలట్లేదు, కనీసం వారి వెంట్రుక కమురుగుపోలేదంట. తెలుసా మీకు? మంట నిప్పు రవ్వ మన మీద పడ్డప్పుడు మన వెంట్రుకలు ఏమైతాయి? కమురుకుంటాయి, మెల్లగా కాలిపోతా. అది కూడా లేదు, వాసన కూడా రావట్లేదు. కాలిపోయిన మనుషుల దగ్గర కాలిన వాసన వస్తుంది తెలుసా? ఆ విధమైనటువంటి వాసన కూడా రావట్లేదు వాళ్ళ దగ్గర. ఎప్పుడు? వాళ్ళని అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చాక. వారిని అగ్నిగుండంలో వేసేటప్పుడు రాజు అంటాడు, ఇదిగోండి మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పటికైనా మేము ఈ రాజు విగ్రహాన్ని పూజిస్తాము అని చెప్పి ఒక్క మాట చెప్పారనుకో, వదిలేస్తాం మిమ్మల్ని, చక్కగా ప్రాణాలతో పోతారు. లేదు అంతే నేను దేవుణ్ణి, మా యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తానని చెప్పి నా కోపం తెప్పించారనుకో, నేనేం చేస్తాను? మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను, అగ్నిగుండంలో పడి మాడి మసైపోయి చచ్చిపోతారు అని అన్నాడు. లేదు, మేము నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, నిజంగా బ్రతికే ఉన్నాడు ఆయన అని అంటారు ఆ ముగ్గురు ఒకే సమాధానం. నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, సజీవుడు, ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పన్నాడు. సరే చూద్దాం ఏం చేస్తాడు అని చెప్పి వేసేశారు అగ్నిగుండంలో. మంట పెడతా ఉన్నారు. దూరం నుంచి చూస్తున్నటువంటి వారికి వేసింది ఎంతమందిని అగ్నిగుండంలో? ముగ్గురు, కానీ నలుగురు కనిపిస్తున్నారు ఆ అగ్నిగుండంలో. ఎలా సాధ్యం? ముగ్గురుని వేస్తే నలుగురుగా కనిపిస్తున్నారు. ఆ నాలుగో ఆయన దేవాది దేవుడు తానే దిగివచ్చి తన భక్తులతో నుంచున్నాడు ఆ శ్రమలో. ఒకవేళ మనం కూడా అటువంటి శ్రమ ఏదైనా అనుభవిస్తూ ఉన్నాం అనుకో, అటువంటి బాధ ఏదైనా అనుభవిస్తూ ఉన్నాం అనుకో, అటువంటి నిందలు ఏమన్నా మనకు వచ్చినాయి అనుకో, ఎవ్వరూ మన పక్కన లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ తోడుగా లేరు అని అనుకుంటాం మనం. కానీ మన పక్కనే ఉంటాడు దేవుడు. వారి ముగ్గురు, ఆ ముగ్గురు పక్కనే ఉన్నాడు దేవుడు. వాళ్ళది గ్రహించారు, వాళ్ళకి అది తెలుసు, వాళ్ళకి అర్థమైంది. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ నిప్పు వాళ్ళని ఏం చేయలేకపోయింది. దేవుడు దానియేలు గారితో ఉన్నాడు కాబట్టి సింహాలు ఆయన్నేం చేయలేకపోయాయి. దేవుడు ఆ ముగ్గురితో ఉన్నాడు కాబట్టి ఆ నిప్పు, ఆ మంట ఆ ముగ్గురిని ఏమీ చేయలేకపోయింది. అప్పుడు రాజు వారిని బయటికి తీసుకొచ్చి, మీరు వెళ్ళింది ముగ్గురు, అక్కడ కనిపిస్తుంది నలుగురు, ఎలా సాధ్యం? అయినా మీరేంటి ఏమీ కాలకుండా మొత్తం చెక్ చేస్తున్నారు బొట్టులందరూ, మరి కాలిపోయారా ఏంటి అని. ఒక్క డ్యామేజ్ కూడా, అంటే ఏ స్థలంలోనూ ఏ పార్ట్లోనూ కాలిన వాసన కానీ కాలినట్టు కానీ ఎక్కడ ఎవరికి కనిపించలా. ఫ్రెష్గా ఉన్నారంట. ఎలా అయితే వెళ్ళారో అలాగే తిరిగి వచ్చారు. ఇది ఎలా సాధ్యం అని రాజుగారు అడిగితే అప్పుడు ఆ ముగ్గురు అన్నారు, మేము నమ్మిన దేవుడు ఇది చేయగలడు, అసాధ్యమైనది సుసాధ్యం చేయగలడు, ఇదంతా దేవుడే చేసింది, అందుకే మేము దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండలేము అని అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా మీకు రోజు 10,000 ఇస్తామమ్మా,
ఇక్కడ ఒక విగ్రహం పెడతాం వీధిలో, రోజు దీనికి వచ్చి మొక్కండి అంటే ఏం చేస్తారు? రాజు చెప్పింది అదే మరి. నెల రోజులు విగ్రహాన్నే మొక్కాలి, నీ దేవుణ్ణి మొక్కకూడదు. మొక్కితే శిక్షిస్తా. అదే మీకు రోజు తీసుకొచ్చి 10,000 ఇస్తానమ్మా, రోజు ఈ విగ్రహానికి మొక్కండి అంటే ఏం చేస్తారు? మొక్కుతారుగా, మొక్కుతారు. కాబట్టి దేవుడు అందుకే అలాంటి వారినే చూస్తున్నాడు, విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎలా ఉంటారు? ఎక్కడ ఏది ఇస్తే అక్కడికి వెళ్తారు. ఏ సంఘంలో ఎంత ఇస్తే దాన్ని బట్టి సంఘాలను మారుస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను అట్లా. ఆ విధంగా చేయకూడదు. నీకు డబ్బులు మనుషుల నుండి రావాలి అని ఆశించొద్దు. ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుండి రావాలి. దేవుడిని ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఈజీగా మనుషులు సహాయం చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పాస్ట్ గారు ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. టికెట్ కొనుక్కోవటానికి కానీ, ఆయన తినటానికి కానీ, ప్రయాణానికి కానీ రూపాయి లేదు ఆయన జేబులో. అయినా సరే ఎవరిని అప్పడగటం కానీ ఏమేమి చేయలే. దేవుడిని నమ్మాడు, వెళ్ళాడు. టికెట్ కౌంటర్ దగ్గర నుంచున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ట్రైన్ వస్తుంది 10 నిమిషాల్లో అని చెప్పి అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారు. ఈయన అట్లాగా నుంచొని ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి. భయం లేదు ఆయనకి, దిగులు లేదు. కానీ నుంచొని ఉన్నాడు అట్లా ప్రశాంతంగా. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఒక ఊరు వెళ్తున్నాను, ఆ ఊరు వెళ్తానికి నాకు ఇప్పుడు అర్జెంటుగా ఇంకో పని పడింది. నేను ఆల్రెడీ ఏం కొనేసుకున్నా? టికెట్ కొనేసుకున్నా నేను. సో అక్కడ నుంచి నాకు మనసులో అనిపిస్తూ ఉంది, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఒక అతను నుంచొని ఉంటాడు, అతనికి నీ టికెట్ ఇచ్చేసేయి అని నా మనసు చెప్తా ఉంది. ఎలాగో నాకు ఇంకొక పని పడింది, నేను ఆ ఊరు వెళ్ళట్లేదు, కాబట్టి ఈ టికెట్ మీరే తీసుకోండి అని చెప్పి టికెట్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ దిగిన వెంటనే ఎవరైతే సభ పెట్టారో వాళ్ళే వచ్చి దగ్గరుండి ఆయన్ని తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? విశ్వాసం. నా దగ్గర డబ్బులు లేవు కదా, ఏం వెళ్తావులే అని చెప్పి తగ్గల, వెనకడుగు వేయలా. దేవుడే చూసుకుంటాడు ప్రతిదీ. దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు, కాబట్టి ఆయన ముందడుగు వేస్తూ వెళ్ళాడు. సో మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటప్పుడు ఇలాంటివి చాలా వస్తాయి. డబ్బులు లేని పరిస్థితులు వస్తాయి, అందరూ మనల్ని అవమానించే పరిస్థితులు వస్తాయి, అందరూ మనల్ని ఎగతాళి చేసే పరిస్థితులు వస్తాయి, అందరూ మనల్ని దూరం పెట్టే పరిస్థితులు వస్తాయి, అందరూ మన గురించి చెడుగా చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. అయినా సరే ఏం చేయాలా? వెనకడుగు మాత్రం వేయకూడదు, ముందుకే వెళ్తూ ఉండాలి. కావాలి అని అంటే నుంచొని ఏడు దేవుని సన్నిధిలో, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, దేవునికి చెప్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని తీరుస్తాడు, నయం చేస్తాడు. కానీ కొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుడు సపోజ్ ఇప్పుడు అడిగిన వెంటనే ఇచ్చేయాలి వాళ్ళకి. ఈగిపోతే దేవుడికి శక్తులు లేవు, ఏమి లేవు, ఈ దేవుడి శక్తులు లేవు, కాబట్టి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం. లేదు, ఈ చర్చిలో నేను ప్రార్థన చేశాను, నాకేం జరగలేదు, అద్భుతం జరగలేదు, నేను అనుకున్నా జరగలేదు, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇంకో చర్చికి వెళ్ళాలి. ఈ విధంగా ఉన్నాయన్నమాట ఆలోచనలు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుణ్ణి అడిగితే ఎప్పటికైనా ఇస్తాడు దేవుడు, ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఇస్తాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మీరున్నారు, మీరందరు తల్లిదండ్రులు చక్కగా, మీ బిడ్డ ఒక బొమ్మ అడిగింది. బొమ్మ అడిగితే ఎన్ని రోజులకి తెచ్చిస్తారు? చేతిలో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ చేతిలో డబ్బులు ఉన్నాయి, మీ బిడ్డ మిమ్మల్ని ఒక బొమ్మ అడిగింది కొనుక్కురమ్మని, ఏం చేస్తారు? ఎన్ని రోజులకి తెచ్చిస్తారు? చెప్పండి, ఎన్ని రోజులకు తెచ్చిస్తారు? వారం పట్టిద్దా? చెప్పాలి. నెల పట్టిద్దా? దగ్గరుంటే అప్పుడే వెళ్ళి తెచ్చిచ్చేస్తావు, లేదు కొంచెం దూరంలో ఉంటే ఒక రోజు టైం లేట్ పట్టిద్ది. కానీ తొందరగా తెచ్చియటానికి ఇష్టపడతారా, ఆలస్యం చేయటానికి ఇష్టపడతారా? తొందరగానే తెచ్చియాలి. ఎందుకు? బిడ్డ అడిగింది, ప్రేమ.
అదే నువ్వు లేట్ చేసావనుకో పిల్ల ఏం చేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఇసుగిస్తూ ఉంటుంది. అది తర్వాత ఇక పిల్ల అడిగింది నోరు తెరిసి ఇచ్చేయాలంతే ప్రేమ. అలా దేవుణ్ణి కూడా మనం అడుగుతున్నాంగా, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అయ్యా, అయ్యా ఈరోజు నేను అప్పులు కట్టుకోవాలయ్యా, డబ్బులు లేవు అయ్యా, పనులు లేవయ్యా, చేతిలో ఒక్క పనైనా లేదయ్యా, పనినిప్పించయ్యా. ఇవన్నీ అడుగుతాం కదా. దేవుడు ఎందుకు అడిగిన వెంటనే చేసాడు, లేట్ చేస్తున్నాడు ఎందుకు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు ఎందుకు లేట్ చేస్తాడు? ఎందుకు లేట్ చేస్తాడో చెప్తా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు ఒకళ్ళు వచ్చి 10,000 ఇచ్చారు ఎగ్జాంపుల్గా, ఎవరో తెలీదు కానీ ఇచ్చారు 10,000. ఏం చేస్తారు వాటితో చెప్పండి? ఏం చేస్తారు? అవసరాలు తీర్చుకుంటారు. అవసరాలు తీర్చుకున్నాక కూడా డబ్బులు మిగిలితే ఇంకేదైనా కావాల్సిన ఏది కనిపిస్తుంది నచ్చిందల్లా కొనేస్తాం. ఏది అవసరాలన్నీ తీరాక మిగిలిన డబ్బుతో కావాల్సినవన్నీ కంటికి నచ్చినవి, పిల్లలకి నచ్చినవి, మనం కావాలనుకుని ఏది పడితే అది గవ్వకుని కొనేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. అదే ఆ 10,000 నెల రోజులు మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తే ఆ డబ్బుని ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? జాగ్రత్తగా ఖర్చు పెడతారు. అవునా కదా? ఎందుకు? కష్టపడి సంపాదించాను నేను ఈ ప్రతి రూపాయి కాబట్టి జాగ్రత్తగా సంపాదిస్తారు. నేను ఇంతకుముందు ఉద్యోగం చేసేటప్పుడు 8,000 నా ఫస్ట్ జీతం. ఫస్ట్ జీతం 8,000 అయితే ఇంతకుముందు మా నాన్న చేతిలో డబ్బులు ఇచ్చినప్పుడు, ఏది ఉద్యోగం చేయకముందు చదువుకునే టైంలో డబ్బులు ఇస్తే ఏది పడితే అది కొనేసేదాన్ని, ఏది పడితే అది కొనేసేదాన్ని, తినేసేదాన్ని, ఇష్టం వచ్చింది వేస్ట్గా ఖర్చు పెట్టేసేదాన్ని. డబ్బులన్నీ అంత విలువ తెలిసేది కదా. ఎందుకు? డబ్బులు ఇవ్వమంటే ఇచ్చేసేవాడుగా మా నాన్న, కష్టపడేది మా నాన్న కదా, నాకు తెలిసేది కదా దాని విలువ. నేను ఎప్పుడైతే నా సొంతంగా నేను కష్టపడి నేను సంపాదించాక ఏదైనా కొనాలంటే ఆలోచించేదాన్ని. ఇది అంత ఇంపార్టెంట్ కాదనుకోట్లే, తర్వాత చూద్దాం, ఇది వద్దులేదు అంటే దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను నేను? ఆ డబ్బుల్ని దాచిపెట్టాలనుకుంటున్నాను కానీ ఖర్చు పెట్ట బుద్ధి కావట్లా. ఎందుకు? నా కష్టం అంతేనా? అప్పుడు అనిపించింది, అబ్బా ఇంతకు ముందేమో మా నాన్న డబ్బులు ఇస్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను, ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బుని తీసి ఖర్చు పెట్టడానికి నాకు మనసు రావట్లే. మీరు కూడా ఎవరైనా సపోజ్ ఫ్రీగా డబ్బులు ఇస్తే దాన్ని ఏం చేయబుద్ధి అయింది? ఫస్ట్ తొందరగా ఖర్చు చేసే బుద్ధి అయింది. అదే నువ్వు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది బయట పెట్టబుద్ధి కాదు. దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఈ బుద్ధి కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చు పెట్ట బుద్ధి కాదు, ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయబుద్ధి కాదు. చేస్తే మనం చేసుకోవాలి. ఎందుకు? అది మన కష్టం కదా. అది మన మానవులు ఆలోచించే విధానం. కరెక్టేనా? నేను ఎక్కడైనా తప్పు చెప్పానా? కరెక్టే. అయితే ఇప్పుడు సపోజ్ దేవుడు కూడా మీకు, అయ్యా ఇప్పుడు నాకు అర్జెంటుగా 10,000 కావాలయ్యా, చీటీ బాట కట్టాలయ్యా, అర్జెంటు కావాలి అని ప్రార్థన చేశాం. కళ్ళు తెరిచిన వెంటనే 10,000 ఎవరో ఒకళ్ళు వచ్చి తెచ్చిచ్చారనుకో, ఎట్లుంటుంది? అమ్మ దేవుడు సహాయం చేశాడు, అమ్మయ్యా తీసుకెళ్ళి కట్టేసో సంతోషం. ఓకే. ఓకే. అలా తర్వాత అవన్నీ తర్వాత చేసేది దశం భాగాలు. సరే.
మంచి పని. అది తర్వాత చేసే పని, మనం ముందు మామూలుగా చేసే. సరే, ఇక తర్వాత ఏం చేస్తారు? ఇలా దేవుడు ఇట్లా ఇచ్చి సహాయం చేస్తే ఆ రోజు చాలా సంతోషపడి వదిలేస్తాం. ఇక ఇలా అడిగిన ప్రతిసారి దేవుడు తెచ్చి మన కళ్ళ ముందు పెట్టాడు అనుకో, ఎట్లా ఉంటుంది మనకి? సాధ్యమే, ఇది సాధ్యమే. కానీ దేవుడు లేట్ చేస్తాడు. ఎందుకో చెప్తున్నా. ఒకవేళ అడిగిన ప్రతిదీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడితే మన ఫీలింగ్ ఏంటి? మనం అట్లా అప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం? నేను చెప్పింది అర్థం కాదా మీకు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా పిల్లలు ఉన్నారు. అమ్మ నాకు కారు బొమ్మ కావాలమ్మా అని అడిగారు. ఏదో తిరణాలకు అటు వెళ్తే కనిపిస్తే అడిగారు. సరే తీసుకోరా అని కొనిపించావు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అమ్మ ఈ బొమ్మ కూడా నచ్చింది అంటాడు. అవునా? ఒక బొమ్మతో ఉంటారా పిల్లలు? మళ్ళీ కావాలంటాడు. సరే అని కొనిపిస్తావు. అమ్మ నాకు ఇది కూడా కావాలని అంటే ప్రతిదీ అడుగుతూ ఉంటాడు పిల్లాడు. అంతే, కనిపించిందల్లా. నువ్వేం చేస్తావు? నీ దగ్గర డబ్బులున్న స్తోమతను బట్టి కొనిపిస్తావు అన్నీ. ఇప్పుడు ఆ పిల్లాడు ఫస్ట్ కొనిపించిన కారు బొమ్మతో ఆడుకుంటాడా? రెండోసారి కొనిపించిన బొమ్మతో ఆడుకుంటాడా? మూడోసారి కొనిపించిన బొమ్మతో ఆడుకుంటాడా? ఆడిష్టం. ఏది నచ్చితే దాంతో ఆడుకుంటాడు. ఒక దాంతో ఆడుతూ ఉన్నాడు, ఇంకో దాంతో ఆడుతూ ఉన్నాడు. అలా 3 బొమ్మలతో ఆడుకుంటా వాడి కోపం వస్తే ఏం చేస్తాడు? దాన్ని పగలు కొడతాడు. ఎందుకు? ఒకటి పగిలినా ఇంకోటి ఉందిగా. సరే 2 పగిలినా ఇంకో. అంటే వాడికి ఏమున్నాయి? చాయిస్ ఉంది. ఇది పోతే ఇది ఉంది బొమ్మ, ఇది పోతే ఇది ఉంది. అంటే పిల్లాడు చెడిపోయాడా, మంచిగా అయ్యాడా? ఆ పిల్లాడు ఆ బొమ్మలు విరగొడతా ఉంటే మనకేమనిపిస్తుంది? నా డబ్బులు రాయి అంటారా మీరు? తప్పు నాన్న, అట్లా చేయకూడదమ్మా, అది మంచి పని కాదమ్మా. అదేగా మనం చెప్పేది. మనసులో ఏం పీకుతా ఉండిద్ది? అబ్బా, ఆ డబ్బులు సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో. సర్లే, పిల్లాడికి ఏం తెలియదుగా. తెలియపోతే నువ్వేం చేయాలా? మితముగా ఇవ్వాలా నీ పిల్లాడికి. పిల్లాడు అడిగిన ప్రతిదీ ఇస్తే వాడికి విలువ తెలియక దాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అవునా కదా? మళ్ళీ కొత్త బొమ్మ వస్తే కొత్త బొమ్మతో ఆడుకుంటాడా, పాత బొమ్మలతో ఆడుకుంటాడా? కొత్త బొమ్మ దగ్గరికే వెళ్తాడు. సో తప్పెవరిది? అడిగిన ప్రతిదీ కొనిపించే మనది తప్పు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. మనకు కూడా ప్రతీదీ అడిగిన ప్రతీదీ ఇచ్చేసాడు అనుకో దేవుడు విలువ తెలియదు మనకి. ఇష్టం వచ్చినట్లు బతుకుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాం, ఇష్టం వచ్చినవి చేస్తాం. ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏం భయపడం. ఎందుకు? దేవుడు అడగంగానే ఇచ్చేస్తాడు మనకే. ఏమన్నా ఉన్నాయా నీకు అప్పులు? దేవుడు అడగంగానే ఇచ్చేస్తాడు చూడు. కావాలంటే భయం లేకుండా బతుకుతాడు మనిషి. ఏం లేకుండా. మనిషికి భయం అనేది ముఖ్యం. ఎవరి మీదన్నా ఉండాలా. తల్లిదండ్రులన్నా భయం ఉండాలా, అన్నాదమ్ముళ్ళన్నా భయం ఉండాలా, పెద్దవాళ్ళన్నా భయం ఉండాలి. ఎవరి భయము లేని వాళ్ళు పాడైపోతాడా, బాగుపడతాడా? పాడైపోతాడు. సో ఇలా పిల్లల్ని పెంచితే పిల్లలే పాడైపోతూ ఉంటే దేవుడు మనల్ని అలా పెంచితే మనమేమైపోతాం? మనం ఏ విధంగా మారుతాం? అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు. అప్పుడు దేవుడు ఆలస్యం చేశాడు అనుకో, నీకు కావాల్సింది ఆరోగ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు అడగ్గా ఇచ్చాడు అనుకో, ఇప్పుడు నీకు ఎంత సంతోషం. ఆ కార్యాన్ని నువ్వు 100 మందికి చెప్తావు. నేను మంచాన పడి ఉంటే నా దేవుడు ఏం చేశాడు? నన్ను స్వస్థపరిచాడు, నన్ను ముట్టాడు. నేను కష్టపడి ప్రార్థించగా వచ్చిన ఫలితమే నా ఆరోగ్యం. సో మనిషికి ఫ్రీగా ఇస్తే వ్యర్థంగా వాడతాడు. అదే నువ్వు కష్టపడి వస్తే దాన్ని విలువ కలిగిన వాటిని విలువగా వాడుతూ ఉంటాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎంతకాలం అడుగుతాడో చూద్దాం, అసలు నా మీద విశ్వాసం ఉందో లేదో చూద్దాం అని చూస్తూ ఉంటాడు దేవుడు. చాలామంది ఈ విశ్వాసంలో లేకుండా పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విశ్వాసంలో తట్టుకోలేక
దేవుడు చూపించే పరీక్షల్ని తట్టుకోలేక, ఈ శ్రమలు తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మనము కూడా ఆ విశ్వాసులాగా ఉన్నామా? ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోతాను అని అంటావా? లేదు, దేవుడు నాకు ఎప్పుడైతే ఆశ్చర్యకార్యం చేస్తాడో అప్పుడు దాకా నేను వేచి ఉంటానంటావా? యాకోబు అనేటువంటి వ్యక్తి రాత్రిపూట చక్కగా నడుచుకుంటూ వెళ్ళి రాత్రి అయ్యేసరికి ఒక చోట కూర్చొని ఉంటే దేవాది దేవుడు యాకోబు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏందయ్యా ఒక్కడవే కూర్చున్నావు, ఏం సంగతి అని అంటే, ఇట్లా మా ఊరు వెళ్తున్నాను మా అన్నయ్య దగ్గరికి, ముందేమో మా భార్య పిల్లలు నా ఆస్తి అంతా ముందు పంపించాను, తర్వాత నేను వెళ్దామని నేను ఇక్కడ ఉన్నాను, తెల్లారేసరికి వెళ్ళిపోతాను నేను అని అంటే, సరే రాత్రి అంతా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇక తెల్లవారుతుంది. ఇక లేచి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు యాకోబు గారి దగ్గర నుండి. వెళ్ళిపోతుంటే యాకోబు గారు చేయబట్టుకొని, వెళ్తే వెళ్ళావు కానీ నన్ను ఆశీర్వదించి వెళ్ళు. ఏం చేయాలి? నన్ను ఆశీర్వదించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు. ఆశీర్వాదం లేదు, ఏం లేదు, నన్ను వదిలి, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి అని అంటాడు ఆ వ్యక్తి. లేదు, సమస్య లేదు, నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు ఇంకో అడుగు ముందుకేయాలి, లేకపోతే వెళ్ళకూడదు, వెళ్ళనివ్వను అని అంటే ఆ వ్యక్తి కొడతాడు. కొడితే ఈ తొడగూడు పక్కకు ఒరిగిద్ది. ఎంత నొప్పి! ఒక ఎముక దాని స్థానం తప్పితే ఎట్లా ఉంటుంది? ఒక ఎముక అల్లాడిపోతూ ఉంటారు ఆ ఎముక స్థానం తప్పితే. ఆ ఎముక స్థానం తప్పిన చోట స్వెల్లింగ్ అంటే వాపు వచ్చేసిద్ది. దాని దగ్గర ఉన్న విపరీతమైన నొప్పి తట్టుకోలేం. ఎవరికైనా వచ్చిందా అట్లాంటి నొప్పి? బోన్ ఎముక ఇరిగిన నొప్పి కానీ, పక్కకు జరిగిన నొప్పి కానీ, అసలు విపరీతమైన నొప్పి. అది హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఆ నొప్పిని కంట్రోల్ చేస్తారు, ఫస్ట్ మత్తిచ్చి. అంత నొప్పి వస్తుంది. అంతటి నొప్పిలో కూడా యాకోబు గారు, నువ్వు నన్ను కొట్టినా సరే నాకేం కావాలి నీ దగ్గర నుండి? ఆశీర్వాదం కావాలి, నాకు అది ఇచ్చే నువ్వు ముందు బయలుదేరు. అలా ఉన్నావా మనం ఇప్పుడు? అలా కూర్చొని నా సమస్యను తీర్చాలి, నేను నా చిన్నప్పటి నుండి నీకు ప్రార్థన చేస్తున్నా, చిన్నప్పటి నుండి నీకేమిస్తున్నా? దశంభాగాలు తీసేస్తున్నాను. చిన్నప్పటి నుండి నువ్వు చెప్పిన ప్రతిదీ నేను భయముతోను భక్తితోనూ ఉంటున్నా కాబట్టి నువ్వు నన్ను ఏం చేయాలి? నాకు అడిగిన ప్రతిదీ నాకు ఇవ్వాలి అని కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉండేవారంగా ఉన్నామా? లేదా ఒకసారి అడిగి ఇంకేం చేయలేదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయేవారిలాగా ఉన్నామా? యాకోబు గారు ఆ నొప్పి ఏది తొడగూటు పక్కకు తొలగినా సరే ఆ నొప్పితో అంతే ఉండి ఆయన ఆశీర్వదించేదాకా వదల్లా. ఇకప్పుడు ఆయన అన్నాడు, నీ పేరేంటి అని అంటే, నా పేరు యాకోబు. అయితే ఇక నుండి నువ్వు యాకోబు అని పిలువబడవు, నీ పేరు ఇజ్రాయేలు అని అంటారు. ఇక నుండి ఇజ్రాయేలు అని అంటే ఆశీర్వాదం. ఆయన గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఆయన నుండి ఇజ్రాయేలు జనాంగం వచ్చింది. వారు బహుప్రీతి దేవునికి, చాలా తెలివి కలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు యెరూషలేములో. సో అంత విధంగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? దేవుణ్ణే అంటిపెట్టుకొని ఉండటం, దేవుణ్ణి దాటి పక్కకు వెళ్ళకుండా ఉండటం. మరి మన విశ్వాసం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? ఒకసారి ఆలోచించుకోవాలి. మనందరం మనల్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? దేవుణ్ణి నమ్ముతున్నామా? దేవుడు అడిగింది ఇవ్వకపోతే పక్కకి వెళ్ళిపోతున్నామా? దేవుడిని అడిగింది ఇవ్వకపోతే ప్రార్థించడం మానేస్తున్నామా? దేవుడు అడిగింది ఇవ్వకపోతే దేవుడు చెప్పిన పనులన్నీ చేయకుండా ఆపేస్తున్నామా అనేటువంటిది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. చిన్న మాటలు మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ విషయం గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నేనటి వరకు మీరు ఎక్కల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు. వందనాలు నా తండ్రి ప్రభా. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పాటల్లో తోడుగా ఉన్నారు, ప్రార్థనలో తోడుగా ఉన్నారు, వాక్య భాగం విషయంలో మీరు తోడుగా ఉన్న దానం బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి మేము విన్నటువంటి వాక్య భాగం మా ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి. ప్రతి దినము నెమరు వేసుకునే కృపను అనుగ్రహించండి. నా తండ్రి నీ యొక్క విశ్వాసంలో, నీ యొక్క భక్తిలో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి స్థిరం
క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి. ఎవరు పక్కకు తొట్టిల్లకుండా నా తండ్రి ప్రభా, ఎవరు పక్కకు జారకుండా నా తండ్రి నీ యందు భయముతోను భక్తితోను ఉండుటకు సహాయం చేయండి. అయ్యా నువ్వు చూపించిన ప్రతి ఒక్క మేళను బట్టి ప్రతి ఒక్కరి తండ్రి కృతజ్ఞత కలిగి వారి జీవితాలను మార్చుకునే కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా తండ్రి ప్రియ యొక్క సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రియ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి మనసులు మార్చి నీ యందు భయముతోను భక్తితోను మెలిగి నీకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని మార్చమని, నీ చిత్తమైతే మరలా వచ్చి ఆదివారం మేమందరం సమకూడి మరలా ఇదే విధంగా నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.